ప్రపంచంలో G20 దేశాల్లో ఏ విధంగా పెట్రోల్ ధరలున్నాయి, భారతదేశంలో ఏ విధంగా పెట్రోల్ ధరలున్నాయి అన్న నివేదిక అయితే బయటకు వచ్చింది. ఈ విధంగా దేశంలో ఎంత స్థిరమైనటువంటి పెట్రోల్ ధరలున్నాయో ఈ నివేదిక చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా అమెరికా 22% పెంచింది. ఫిబ్రవరి కంటే కూడా ఇప్పుడు మార్చిలో ఉన్నటువంటి ధరలు $0.94. ఇంతకుముందు $0.77 ఉండేది ఫిబ్రవరిలో. ఇప్పుడు 22% పెంచి 0.94 అంటే $86 ప్రస్తుతం అక్కడ నడుస్తుంది. అలాగే కెనడా విషయం వస్తే ఇంతకుముందు కిందటి నెల $1.29 ఉంటే ఇప్పుడు $1.5 ఉంది. అంటే $142 నడుస్తుంది ఇప్పుడు అక్కడ. అలాగే ఇటలీ యూరో చూస్తే 1.56 ఉండేది ఇప్పుడు 1.8 ఉంది. అంటే $170 నడుస్తుంది ఇప్పుడు. అలాగే జర్మనీ కూడా అంతే. జర్మనీ ఇంకా దాటిపోయింది $180. అంటే ఇప్పుడు 2.07 యూరోస్ ఉన్నాయి. ఫ్రాన్స్ కూడా 1.79 నుంచి ఇప్పుడు 2కి వచ్చేసింది. అక్కడ కూడా దగ్గర $240 ఉంది అక్కడ. దక్షిణ కొరియాలో 11% పెరిగింది. 11% పెరిగిందంటే ఇప్పుడు అక్కడ 1944 ఉంది. ఇంతకుముందు 1747 KRW ఉండేవట. అంటే కొరియాకి సంబంధించినటువంటి యువన్స్ కదా. అలాగే చైనా యువన్స్ 7.25 ఉండేది. ఇప్పుడేమొచ్చేసి 8.05 అంటే $112 ఉంది. అంటే 11% పెరిగింది చైనాలో కూడా. ఇకపోతే టర్కీలో 55 టర్కీ యువన్స్ ఉంటే ఇప్పుడేమో 60 ఉంది. అంటే 10% పెరిగింది. అలాగే జపాన్లో 157 ఉంటే ఇప్పుడు 170 ఉంది. అలాగే అర్జెంటీనా 1535 ఉంటే ఇప్పుడు 1638. ఇక యూకే 1.2 ఉంటే ఇప్పుడు 1.99 ఉంది. అంటే దగ్గర ఇది కూడా $140. అలాగే బ్రెజిల్ కూడా 3% పెరిగింది. ఆస్ట్రేలియాలో చాలా తక్కువ పెరిగింది, పెద్దగా పెరగలేదు కానీ 0.1% పెరిగింది. అలాగే మెక్సికో 1% పెరిగింది. ఇండోనేషియా 1% పెరిగింది. ఎందుకంటే ఇండోనేషియాలో ఇంతకుముందు 10,019 ఉంటే ఇప్పుడు $10,020 అంతే. సౌదీ అరేబియా 2.3 ఉంటే ఇప్పుడు 2.3 అంతే, సేమ్, అది పెరగలేదు. భారతదేశం కూడా అంతే. యావరేజ్గా భారతదేశంలో ఇప్పుడు $95 ఉంది యావరేజ్గా. కొన్ని రాష్ట్రాల్లో 108 ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో 109 ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో 106 ఉంటుంది. ఇదంతా కూడా యావరేజ్ చేస్తే ముఖ్యంగా ఢిల్లీ రేటు చూస్తే $95 ఉంది. అంటే ఇక్కడ G20 దేశాల్లో చాలా వరకు మార్పులు చేర్పులు జరిగాయి. కానీ భారతదేశంలో పెట్రోల్ ధరల విషయంలో స్థిరంగా ఉంది. అయితే గ్యాస్ విషయంలో భారతదేశం ధరలు పెరిగినా చాలా వరకు బుక్ అయినటువంటి వరకు అయితే వస్తుంది. కొంతమందికి మాత్రం రాలేదు. అయితే దానికి ఒక రూల్ ఏదో పెట్టారు. బుక్ చేసిన నెల రోజుల తర్వాత వస్తాయి, ముందే బుక్ చేస్తే రావు. అంటే ప్యానిక్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో భయాందోళన చెంది వాటికైతే ఆగుతున్నాయి. సో కొంతమంది నెల అయిపోయినా కూడా రాలేదని కొంతమంది చెప్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. చూద్దాం మరి దాని గురించి ఏంటి అనేది, గ్యాస్ని ఏ విధంగా భర్తీ చేస్తారనేది.